ప్రైజ్లాడండి. దేవుని నామములో మీ అందరికీ శుభములు కలుగును కాక. ప్రార్థన చేసుకొని జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానించేద్దామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఉదయకాలం వేళ మీ పాదాల చెంత చేరి కొద్దిసేపు మీ జీవం కలిగిన వాక్యం ధ్యానం చేసుకోవచ్చుండగా ప్రభువ, వాక్యమై ఉన్న దేవా, మీరు నాతో మాతో అందరితో మాట్లాడి ముచ్చటించి మీరే మహిమ ఘనత ప్రభువాలు పొందుకొని ఆయన మీరు మాట్లాడితే మేము జీవిస్తాం ప్రభువ. మా జీవం కలిగిన మాటలు మీ యొద్దే ఉన్నాయి కాబట్టి అయినా మాతో మాట్లాడి ముచ్చటించి మీరే మహిమ ఘనత ప్రభువాలు పొందుకోమని వేడుకుంటూ నజరేయుడైన క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. ఈరోజు జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నామండి. ఇక్కడ అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యకరమైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. అలాగే 28వ వచనం చదువుకుందామంటే, అలాగే ఇంకొక వచనం చదువుకుందామంటే 28వ వచనము, మంచి నేలను విత్తబడివాడు వాక్యం విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 7 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. ఇక్కడికి వచ్చే సేవకు ఏమంటున్నాడండి? మంచి నేలన విత్తబడివాడు వాక్యం విని గ్రహించువాడు, అట్టివాడు సఫలులై ఒకడు 100 60 ఒకడు 30 ఫలించును. కాబట్టి మనం అందరం కూడా ఆ జీవము కలిగిన వాక్యం విని వాక్యానుసారం జీవిస్తూ ఆ జీవము కలిగిన వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని దాని ప్రకారము ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలు అనుసరించి నడుచుకుంటే ఆ జీవము కలిగిన దేవుడు నిన్ను నన్ను మనలందరూ కూడా ఆశీర్వదించి దీవించే దేవుడుగా ఉన్నాడు. అలాగే ఇంకొక వచనం చదువుకుందామండి. ఇక్కడ 31వ వచనము, ఆయన మరి యొక్క ఉపమానంలో వారితో ఇది చెప్పాను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర విత్తనములన్నిటికంటే కూడా కూర మొక్కలన్నిటిలో కూడా పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల మీద నివసించినంత చెట్టవును. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి పరలోక రాజ్యం గురించి పోల్చి ఉన్నాడు. పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుందంట? ఒక రైతు విత్తనాలు తీసుకొని విత్తేటట్లు ఉంటుందట. అలాగే ఆవగింజ విత్తనంతో పోల్చి ఉన్నాడు. అది ఆవగింజ విత్తనములన్నిటికంటే కూర విత్తనాలు అన్నింటి కూడా చిన్నదిగా ఉంటుందట. అలాగే అది పెరిగి పెద్దదైనప్పుడు మహావృక్షం అవుద్దట. కాబట్టి మనం పరలోక రాజ్యం గురించి ఆయన గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఆ విధంగా ఉంటుందని చెప్పి